తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఓజీ ఫీవరే కనిపిస్తోంది. సినిమా రిలీజ్ అయింది, ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు, అంతవరకు ఓకే. బట్ టికెట్ రేట్ల వివాదం మాత్రం ఇంకా సద్దుమణగలేదు. టికెట్ పెంపు అన్నది ఓజీ సమస్య కాదు, ఇండస్ట్రీ సమస్య. అసలు సినిమా రేట్లు ఇంతని ఫిక్స్ అయినప్పుడు మళ్ళీ పెరుగుదల ఎందుకు అన్నది సగటు ప్రేక్షకుడి ప్రశ్న. మరి దీనిపై ఇండస్ట్రీ ఏమంటోంది, సంబంధిత శాఖలు ఏమంటున్నాయి? పవన్ కళ్యాణ్ ఓజీ రిలీజ్ కి ముందు నుంచే టికెట్ పెంపుపై పెద్ద రచ్చ జరిగింది. సామాన్యులపై భారం మోపుతున్నారంటూ హైకోర్టులో పిల్ దాఖలైంది. మెమోను సస్పెండ్ చేస్తూ టికెట్ ధరలను పెంచవద్దంటూ సింగిల్ బెంచ్ తీర్పు కూడా ఇచ్చింది. సింగిల్ బెంచ్ తీర్పుపై స్టే విధిస్తూ డివిజన్ బెంచ్ ఓజీ యూనిట్ కు స్వల్ప ఊరట ఇచ్చింది. శుక్రవారం వరకు మెమో ప్రకారం ధరలు పెంచుకోవచ్చని సూచించింది. తమ వాదనను వినిపించుకోకుండా సింగిల్ జడ్జి తీర్పు ఇచ్చారన్న సినిమా యూనిట్ వాదంతో ఏకీభవిస్తూ మరోసారి సినిమా యూనిట్ అభ్యర్థనను పరిశీలించాలని సింగిల్ జడ్జికి సూచించింది డివిజన్ బెంచ్. ప్రస్తుతానికి ఓజీ యూనిట్ హ్యాపీ. టికెట్ రేట్ల సమస్య ఒక్క ఓజీకి వచ్చిన సమస్య కాదు, టోటల్ ఇండస్ట్రీ సమస్య. ఒకప్పుడు పెద్ద సినిమా వస్తుందంటే అభిమానుల్లో ఉత్సాహం, ఆడియన్స్ లో చూడాలనే ఆసక్తి ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు. భారీ సినిమా వస్తుంటే టికెట్ రేటు గుర్తుకొచ్చి ప్రేక్షకుడికి గుండె దడ పెరుగుతోంది. వసూళ్ల రికార్డ్స్ పైన ఇండస్ట్రీలో పోటీ పెరగడంతో రేట్లు పెంచక తప్పని పరిస్థితి ఎదురైందన్న వాదన ఇండస్ట్రీలో వినిపిస్తోంది. అంటే ఇప్పుడు రామారావు, నాగేశ్వరరావు, కృష్ణ గారు, కృష్ణరాజు గారు, సోన్బాబు గారు ఉండే రోజుల్లో కేవలం ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలే ఉండేవి. ఈ 2 రాష్ట్రాల రెవెన్యూనే ఉండేది. ఇవాళ మన కర్ణాటక, తమిళనాడు, నార్త్ ఇండియా, కేరళ, ఓవర్సీసు మొత్తం ఎంతో రెవెన్యూస్ వచ్చినాయి. అప్పట్లో ఓటీటీ లేదు, శాటిలైట్ లేదు, డిజిటల్ లేదు, కాలర్ ట్యూన్స్ డబ్బులు లేవు. ఇవాళ సో మెనీ మార్గాలు వస్తున్నాయి. ఇన్ని మార్గాలు వస్తుండగా కూడా ఇవాళ ప్రేక్షకుడిని 5,000 రూపాయలతో మనం చేయటం అనేది చాలా తప్పు. మరోవైపు సినిమా రేట్ల విషయంలో ప్రభుత్వంలోనే భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఓజీ సినిమా టికెట్ పెంపు తనకు తెలియదని, మరోసారి నిర్మాతలెవరూ రేట్లు పెంచమని తమ దగ్గరకు రావద్దంటూ తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ రోజు అసెంబ్లీలో ఆన్ రికార్డ్ నేను చెప్పడం జరిగింది, ఇక ముందు తెలంగాణలో బెనిఫిట్ షోలు ఉండదు, రేట్లు పెంచే సిస్టమ్ ఉండదు, చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అందరూ ఒకటే మాకు సమానం. ఆంధ్రప్రదేశ్లో ఇచ్చిన సందర్భంగా ఇక్కడ ఇవ్వడం, తర్వాత నిన్న హైకోర్టులో దాన్ని ఆ జీవోను రద్దు చేయడం కూడా ఒక మంచి శుభ పరిణామే. కానీ రేట్లు పెంచాలని, బెనిఫిట్ షోలు అని చెప్పి పెంచి కామన్ మ్యాన్ మీద, మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్కు ఏకైక ఎంటర్టైన్మెంట్ సినిమా. ఆ సినిమా నుంచి దూరం చేయకండి. హైట్స్ సినిమాను కాపాడాలి గాని భస్మాసుర హస్తంగా మారకూడదు. మిరాయి లాంటి సినిమా రేట్లు పెంచకుండానే విడుదలైంది. అయినా కలెక్షన్స్ పరంగా మిరాయి యూనిట్ సంతృప్తిగానే ఉంది. మరి మిగతా నిర్మాతలు ఎందుకిలా ఆలోచించడం లేదు అన్న ప్రశ్న ప్రేక్షకుడి నుంచి వస్తోంది.